నెల్లూరు జిల్లా కందుకూరులోని వీరేపల్లి జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఓ ప్రైవేటు బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. చెన్నై నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా తులసి ట్రావెల్స్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన డ్రైవర్ అందరినీ కిందకు దించేశాడు. దాంతో పెను ప్రమాదమే తప్పింది. ప్రమాద సమయంలో సుమారు 30 మంది ప్రయాణికులు ఉండగా ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. కేవలం ప్రయాణికుల సామాగ్రి, ల్యాప్టాప్లు మాత్రమే కాలిపోయాయి. ప్రకాశం దగ్గరికి వచ్చేసరికి బస్సులో ఒకేసారి మోపట్ చేసింది. మోపట్ చేసేసరికి అందరూ అడిగడిగా దిగేసారు. ఆ టెన్షన్లో ఇంకా మంటలు వచ్చేసరికి మా ల్యాప్టాప్, కంపెనీ ల్యాప్టాప్, మా ఓన్ ఫోన్, వాలెట్, లగేజ్ మొత్తం అక్కడ వచ్చేసారు. విదిన్ 2 minutesకే మా బస్సు అంతా ఫైర్ వచ్చేసి మొత్తం కాలిపోయింది. సడన్గా ఆగింది, కింద మొత్తం మంటలు వచ్చేసాయి. కూడా అది తీయడానికి కూడా పాజిబిలిటీ కావాలి. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు?